శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? 24/2/2024 సంవత్సరం మాఘ పౌర్ణిమ. మాఘ పూర్ణిమ ఎంత చక్కటి పౌర్ణిమ అంటే, ఇది చాలా శక్తియుక్తులు కలిగినటువంటి పౌర్ణమి అండి. చాలా శక్తియుక్తులు కలిగినటువంటి పౌర్ణమి అంటే అది మాఘ పౌర్ణమి. ఆ మాఘ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాశులు గొప్ప అదృష్టవంతులుగా అవబోతున్నారు. నిజమండి, మనకి అదృష్టం ఉన్నది కూడా మొదలు కాబోతుంది. ఏదైనా కూడా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నీ ఎవరిని ఒక చేయి చాచి ఒక పైసా అడగలేదు, నేను కష్టపడే సంపాదించే నా పిల్లలకు పెడతాను, ఎవరి మీద నేను ఎప్పుడు కూడా ఈర్ష్యపడలేదు, ఎవరి ఎదుగుతుంటే ఆ కళ్ళమంటతనంతో వాళ్ళను చూడలేదు ఎప్పుడు, అలాంటి నాకు ఈరోజు నా పరిస్థితులు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి అని అతను నా దగ్గరకు వచ్చి వాపోయాడు. నీకు టైం వస్తుంది, నువ్వు ఏం టెన్షన్ పడకు. నేను తాళపత్ర గ్రంథాలు మొత్తం కూడా పరిశీలన చేశాను. మొత్తం నా దగ్గర అతి పురాతనమైనటువంటి గ్రంథాలు ఉంటాయి కదా, తాళపత్ర గ్రంథాలను పరిశీలన చేసినప్పుడు అతనికి చెప్పాను, నేను నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు కూడా ఒక మంచి స్థాయికి వస్తావని. ఏదైనా సార్, నేను ఎక్కడికైనా వెళ్ళినా, ఏ ఫంక్షన్లలోకి వెళ్ళినా, ఏ శుభకార్యాలకు వెళ్ళినా కూడా నాకు ఇచ్చే కాస్త వాల్యూ కూడా ఎవరు ఇవ్వట్లేదు. నన్ను ఒక విషయంగా అసలు నేను సమాజంలో ఉన్న గుర్తింపు కూడా నాకు లేదు. ఎందుకంటే ఈ సమాజం అంతా కూడా డబ్బుతో తిరుగుతుంది. డబ్బు మొత్తం సమాజం ఈ డబ్బుతోనే తిరుగుతుంది. కాబట్టి నాలాంటి పేదవాడికి ఈ సమాజం నన్ను ఎలా గుర్తిస్తుంది? మీరు ఏదైనా చేయండి, నేను ఒక ధనవంతుని అయ్యే విధంగా చూడండి. సంపాదన పెరగాలి, నాకు సంపాదించాలన్న కసి బాగుంది సార్ అన్నాడు. నువ్వు ఏదైతే అనుకుంటానో అదే ఆలోచనలో ఉండు, అదే కసిగా ఉండు, అదే పట్టుదలగా ఉండు. 1-2 సంవత్సరాలలో నేను ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్తానే, అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటావు. నీ జీవితం అంచెలంచెలుగా ముందుకు నడుస్తూనే ఉంటుంది. నువ్వు ఏం తొందరపడకు, ఓపిక పట్టు, నేను చెప్పినట్టు చేయని చెప్పారు. నేను చెప్పినట్టే తన పేరులో బలాన్ని మార్చాను, పేరులో సంఖ్యాబలాన్ని మార్చాను. యాక్చువల్గా ఆయన ఉన్నటువంటి పేరు కేవలం 40 degreesలో ఉంది. 40 degreesలో ఉంటే జీవితం మొత్తం అంధకారమైన. మనకు ఎలా ఉంటుందంటే, ఒక ద్వీపకల్పంలో చుట్టూ నీరే ఉంటుంది, మధ్యలో అతను ఉంటాడు. నువ్వు ఎక్కడికి పోతావు, ఎటు పరిగెడతావు, నీట మునుగుతావు. మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రయాణాలు మనం చేసినప్పుడు, బస్సులలో ట్రైన్లలో ఎప్పుడైనా మనం ప్రయాణం చేసినప్పుడు ఫుల్గా రష్ వచ్చే వరకు మనం ఏంటంటే ఒంటి కాళ్ళ మీద నిలబడతాం. అసలు కాలు తీయరాదు, ముందుకు వెళ్ళరాదు, కూర్చోరాదు, నిలబడరాదు, మనల్ని నరకం అనుభవిస్తాం. ఆ టైంలో ఉంటుందండి మనిషి జీవితంలో. ఎప్పుడన్నా ఒక్కసారి ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. నీ చిన్నతనంలోనైనా, నీ యుక్త వయసుకు వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో అయినా, ఎప్పుడైనా ఏదో ఒక సమస్య చాలా ఇబ్బంది పడతారండి, ఖచ్చితంగా పడతారు. నేను అంటే మనం దేవాలయాలకు దర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో గంటలు వ్యవధి తరబడి నిల్చొని ఇబ్బంది పడతారు. ఏదో ఒక టైంలో ఉంటుందండి మనిషికి. ఎప్పుడో ఒకసారి కష్టకాలం వస్తుంది తప్పకుండా. అట్లా ఈ మైనస్ ఈ 40 degreesలో ఉంటే దాని ప్రభావాన్ని మనం అంచనా వేస్తే మనకే బాధ వేస్తుంది. నేను చూశాను, 40 degrees ఉంది. 40 degreesలో పేరుంటే ఎంత నష్టపోతావో తెలుసా? అసలు మహా నష్టపోతావు. నేను ఇమీడియట్గా ఏం చేశానంటే, ఆ 40 degrees మీద ఉన్నటువంటి ముళ్ళుని 360 degreesలలో మార్చాను. ఇమీడియట్లీ 360 degreesలో పేరు సంఖ్యాబలాన్ని వేసాను. చార్ట్ గీసి పేరులో సంఖ్యాబలాన్ని ఆల్ఫాబెట్ సెట్ చేశారు. ఆ సెట్ చేసిన తర్వాత అతనిలో ఒక చెట్టును నిండుగా ఉన్నటువంటి ఆకులు ఒక్కసారి మొత్తం రాలిపోయి కొత్తగా చిగురిస్తే ఎంత బాగుంటుందంటే, ఎంత డీసెంట్గా ఉంటుంది, ఎంత లుకింగ్ ఉంటుంది ఆ చెట్టుకి. అంత పచ్చగా, చెట్టు అంతా పచ్చగా ఉండి చూడ చక్కగా ఉంటుంది. అప్పుడు మనకు ఒక కళ్ళు దాని మీద పడతాయి.
అలా అతని జీవన విధానం మారిపోయిందండి. మంచి మార్పు వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు హ్యాపీగా ఉండగలిగారు. అంటే ఎవరి పేరైనా సరే మినిమం 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీల మధ్యలో 360 డిగ్రీస్ మధ్యలో సెట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ పేరు బలాన్ని పెంచుకోగలిగితే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఈ మాఘ పౌర్ణమి అనేది మీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకొచ్చేటువంటి పౌర్ణమి. దీంట్లోనే సకల కార్యాలు జరుగుతాయి. ఇక నుండి చేసే ప్రతి ప్రయత్నం మీకు మంచి జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు ఒక దారి దొరుకుతుంది ఈ మాఘ పౌర్ణమి నుండి. కన్యా రాశిలో, మిథున రాశిలో, కర్కాటక రాశిలో, వృశ్చిక రాశిలో ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. మీరు ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే మనకు చక్కగా లిల్లీ పూలు దొరుకుతాయండి. దండగా మారుస్తారు కదా మనకు లిల్లీ పూలు, ఎంత మంచి సువాసన కలిగి ఉంటాయి లిల్లీ పూలు. అంటే చక్కగా దండగా మార్చేసి ఒక కొత్త మంచి ఒక కుండను తీసుకోండి, చిన్న కుండ తీసుకొని దాన్ని చక్కగా దాంట్లో మంచిగా ఫ్రెష్ వాటర్ తీసుకెళ్ళి మీ దగ్గరలో ఎక్కడైనా శివాలయాలు కనుక ఉంటే, అంటే సంవర్ధత అంటే జనాలు ఎక్కువ తిరగకుండా పాడుబడినటువంటి శివాలయాలు, ఎప్పుడో దాన్ని వేసినప్పుడు అడవులలో ఉంటాయి శివాలయాలు. ప్రత్యేకంగా అడవి మార్గంలో ఉండేటువంటి శివాలయాలు, జనసంవర్ధత ఉన్నటువంటి శివాలయాలు కాకుండా అడవి మార్గంలో అడవులలో ఉన్నటువంటి శివాలయాలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోకిల ధ్వనులు, కోకిల కూస్తుంటది కదా, అడవి అంటే అభయారణ్యంలో కోకిల కూస్తున్నప్పుడు శివాలయంలోకి వెళ్ళి చక్కగా నేను చెప్పినటువంటి లిల్లీ పూల మాలను స్వామివారికి సమర్పించి మనం తీసుకొచ్చినటువంటి పటంలో ఉన్నటువంటి చల్లటి కుండలో ఉన్నటువంటి నీరు, అంటే రాత్రి మనం పోసి పెడితే మార్నింగ్ వరకు చల్లబడిపోతుంది నీళ్లు. ఆ నీటితో నడక మార్గంలో కాళ్ళకు చెప్పులు లేకుండా నడక మార్గంలో మనం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, కోకిల ధ్వని వినిపిస్తున్నప్పుడు శివాలయంలో చక్కగా వాటి నుండి అభిషేకం జరిపించాలి. కానీ ఇక్కడ మనకు జనసమ్మర్దత ఉన్న కాడ కోకిలలు ఉండవండి. ఒకవేళ మీరు దూర ప్రాంతంలో కోకిలలు ఎక్కడైనా కూస్తున్నప్పుడు ఆ స్వరం వినిపిస్తున్నప్పుడు శివాలయంలో అభిషేకం జరిపించాలి. అది మనకు ఆ టైము మంచిదని మనకు ఈ యొక్క తాళపత్రం చూపెడుతుంది. చేయండి. నేనైతే ఎప్పుడుకి వెళ్ళినా కూడా నేను చేస్తూనే ఉంటాను. ఆ విధంగా అలాంటి ప్రదేశాన్ని నేను ఎన్నుకున్నాను. మీరు ఎన్నుకోండి. 100 కిలోమీటర్ల, 200 కిలోమీటర్ల, 250 కిలోమీటర్ల ఏదైనా అభయారణ్యంలో ఉన్నటువంటి శివాలయంలో చక్కగా మీరు మరి ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి, మరి కారులో వస్తే బస్సులో వస్తే పని చేయదన్నారు. రండి కానీ 1 కిలోమీటర్ అయినా కనీసం అక్కడ నుండి కిలోమీటరు, ½ కిలోమీటర్లో నడిచే ప్రయత్నం చేయండి. అక్కడ ఆపేసి కారు, ఆ దూరంలో శివాలయం ఉంటే ఒక ½ కిలోమీటర్లో కారు ఆపేసి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళండి దారి మార్గంలో. అది ఎంతో శ్రేష్టం అండి. మీకు తప్పకుండా ఈ 4 రాశులైనటువంటి కన్యా రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశుల వారు నేను చెప్పినటువంటి ఈ కార్యక్రమం మాఘ పౌర్ణమి అంటే ఏదైనా ఒక పౌర్ణమి రోజు చేసినా మంచిదే. లేదంటే ఒక పౌర్ణమి అనే కాదు, మీరు ఎప్పుడైనా కూడా సోమవారం కూడా మీరు దర్శించుకోవడం, శివారాధన చేయడం ద్వారా మరి ఈ 4 రాశులకు చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. పౌర్ణమి అనేది కూడా చాలా శక్తియుక్తులుగా పౌర్ణమి, మాఘ పౌర్ణమి. దీనికి ఏంటంటే మనకు దరిద్ర దేవత అనేది కూడా దూరం వెళ్ళిపోతుందండి. దరిదాపులోకి రాదు. దరిద్ర దేవత మన దరిదాపుల్లోకి రాదంటారు. మాఘ పౌర్ణమి రోజు కొన్ని పూజలు చేయడం వల్ల, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి పూజ చేయడం వల్ల సాధ్యమైతే మీరు చేయండి. లేదు మాకు శివాలయం లేదండి, ఇంకా వేరే ఆలయాలు చేయొచ్చు అంటే ఆ రోజు మీరు శివాలయం కాకుండా ఇంకా వెళ్ళాలనుకుంటే విష్ణుమూర్తి ఆలయాలు కానివ్వండి, రామునికి సంబంధించిన ఆలయాలు కానివ్వండి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆలయాలలో కానీ ఈ మాఘ పౌర్ణమి రోజు మీరు పూజలు జరిపించుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఇంకోటి ఎక్కువగా జన సంవర్ధత లేకుండా ఉండేటట్టే చూసుకోండి. అంటే ఎక్కువగా షాప్స్ కానీ, ఎక్కువగా వాహనాలు అటు ఇటు వెళ్ళడం కానీ,
మన జన సమర్థత ఉన్నటువంటి ప్లేసులలో ఆ పరమేశ్వరునికి ఇష్టంగా ఉన్నటువంటి అభయారణ్యంలోనే ఇది చేయడం ఎంతో మంచిదండి. అది కూడా నేను చెప్పాను కదా, కోకిల స్వరం వినిపించాలి మీరు అభిషేకం చేస్తున్నప్పుడు. కోకిల స్వరం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అభిషేకం చేయండి. అది ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, ఎప్పుడైనా కానివ్వండి, అభయారణ్యంలో మాత్రమే. ఆ కోకిల స్వరం ఎప్పుడైతే ఉందో అప్పుడే మీకు మంచిది. ఆ పటోలో, ఆ కుండలో చిన్న కుండలో రాత్రే మనం నీళ్లు పోసేసి పక్కన పెట్టేసి ఆ కుండను తీసుకెళ్ళాలి శివాలయంకి. చాలా 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 శ్రేష్టం అండి. ఒకటి 24/2/2024 సంవత్సరంలో అదేవిధంగా నేను శని హోమం కూడా ఆ రోజు పౌర్ణమి రోజు శని హోమం కూడా జరిపిస్తున్నాను. వేరే వేరే ప్రాంతాలలో ఉన్నటువంటి వారు కూడా ఈ శని హోమంలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీరు రాకున్నా కూడా మీ గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం జరిపించి శనికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. దానికి సంబంధించిన వీడియో మీకు పోస్ట్ ద్వారా, నేను కుంకుమ ప్రసాదాలు పోస్ట్ ద్వారా పంపిస్తాను, వీడియో వాట్సాప్ ద్వారా పంపిస్తాను. శని 30 సంవత్సరాలకు ఒకసారి కుంభరాశిలోకి వస్తాడు కాబట్టి ఇది ఒక మంచి అరుదైన టైము. మాఘ పౌర్ణమి రోజే నేను ఈ యొక్క శని హోమం తలపెడుతున్నాను. ప్రతి ఒక్కరు పేరు పేరున 12 రాసుల వారు ఇంట్లో అందరూ కూడా శని హోమంలో పాల్గొనడం, చేయించుకోవడం ఎంతో మంచి అదృష్టం కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.